హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా చేసుకుని కరివేపాకుతో చికెన్ టిక్కా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఇందులో 8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచులు అల్లం, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి వేసి మిర్చిని పొంగించండి. మిరియాలను చిట్లనివ్వండి. మిర్చి పొంగి మిరియాలు చిట్టడం మొదలైన తరువాత 1 టీ స్పూన్ జీలకర్రని వేసి వేపుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఆ తరువాత 2 మిర్చి వేసి జస్ట్ 30 సెకండ్లు వేపండి చాలు. ఎక్కువసేపు వేగనవసరం లేదండి. ఒక నిమిషం పాటు వేగాక బాగా కడిగి కాడలు తీసేసిన ముదురు కరివేపాకు వేసి వేపుకోండి. ముదురాకైతేనే మంచి సువాసన వస్తుంది, లేత కరివేపాకు కంటే కూడా. కరివేపాకు పసరవాసన పోయేంత వరకు వేపితే చాలు. పూర్తిగా ఎర్రగా వేగనవసరం లేదు. ఇప్పుడు వేపుకున్న పదార్థాలన్నీ బ్లెండర్ జార్లో వేసుకోండి. అవసరం మేరకు వాటర్ని యాడ్ చేసి పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకోండి. ఇందులో బ్లెండ్ చేసుకున్నటువంటి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, పెరుగును వడగట్టి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడితే పన్నీరు లాంటి మృదువైన పదార్థం తయారవుతుందండి. దీన్ని అంకట్ అంటారు. 1 కప్పు అంకట్, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ముక్కలకు బాగా పట్టించండి. మసాలాలు బాగా కోట్ చేసుకున్నటువంటి ఈ చికెన్ని కనీసం 2 గంటలు లేదా 1 పూట, కుదిరితే రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఊరనిస్తే జబర్దస్త్గా ఉంటుంది. నేనైతే రాత్రంతా ఊరనిచ్చానండి. ఇప్పుడు స్క్యూయర్స్కి చికెన్ ముక్కల్ని అరంగుళం దూరంగా గుచ్చుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత స్క్యూయర్స్ని ప్యాన్ మీద పెట్టుకోండి.
అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్ మీద కాల్చండి. కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చండి. నూనె అప్లై చేస్తూ కాల్చాలి, లేదంటే అడుగు పట్టేస్తాయి అని గుర్తుంచుకోండి. చికెన్ని అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ మీద ఎర్రగా అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చండి. కాల్చమన్నాం కదా అని మరీ మార్చకండి, చేదుగా అయిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో. నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.